హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ దెన్గరి వ్లాగ్స్. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థం కావచ్చు ఈరోజు వీడియో ఏంటంటే షాపింగ్కి సంబంధించింది. ఈ మధ్యన మేము పిల్లలకి షాపింగ్ చేద్దామని చెప్పేసి లైఫ్ స్టైల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు వాళ్ళ షాపింగ్ చేస్తున్నంతసేపు నేను ఇక్కడికి వచ్చేసి కిచెన్లోకి ఏవైనా క్రాకరీ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి ఇటువైపు వచ్చేసాను. ఇక్కడ చూస్తే మాత్రం అసలు ఒకటికి మించి ఒకటి ఉంది. రీసెంట్గా నేను నా ప్రీవియస్ వీడియోస్లో జూడియోలో చేసిన షాపింగ్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం రేట్స్ అయితే నాకు ఎక్కువగా అనిపించినాయి. ఇక్కడ కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది, అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రేట్స్ కూడా అట్లనే ఉన్నాయి. మనం తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం చూసి తీసుకోవాల్సిందే. బడ్జెట్ మనకు అనుకూలంగా ఉంది అనుకుంటేనే కొనుక్కోవాలి. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి నాకు ఈ కీ చైన్ బాగా నచ్చింది. అసలు కీ చైన్ కంటే ముందు హ్యాండ్ బ్యాగ్ నచ్చింది అనాలి. ఎందుకంటే ఈ చిన్న బుడ్డి హ్యాండ్ బ్యాగ్ లాంటి కీ చైన్ అసలు లాస్ట్కి బిల్ చేసే ముందు కనిపించింది. అప్పటికి నేను అంతా బిల్ చేయించానని చెప్పేసి అది తీసుకోలేదు. కొన్ని బ్యాండ్స్, క్లచెస్ అవి చిన్నవి తీసుకున్నాను. తర్వాత అది మాత్రం తీసుకోలేదు. షాపింగ్లో నేను ఫస్ట్ చూసేది దానిపైన ఉండే స్టిక్కర్ పైన రేట్ అనమాట. అందరూ అట్లనే చూస్తారో నేనే అట్లా చూస్తానో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ రేట్ చూసిన తర్వాతనే ఐటెం చెక్ చేస్తాను. ఒకవేళ అది నాకు బడ్జెట్లో అనిపించింది, తీసుకోగలుగుతాను అంటే అక్కడ ఎక్కువసేపు నిలబడతాను, లేదంటే అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తా. మరి అందరు ఇలా చేస్తారో నేను ఇట్లా చేస్తానో తెలియదు, కాకపోతే అది నా వీక్నెస్ అనుకుంటా. తర్వాత అసలు విషయం మర్చిపోయాను నేను. ఏంటంటే క్రాకరీ ఐటెం కొందామని ఇటువైపు మళ్ళాను కదా, తర్వాత అన్నీ వేరే చూసుకుంటూ ఇటువైపు వచ్చేసాను. అసలు చూడడానికి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో, చాలా క్లాసీ లుక్ ఉంది. ఒక్కొక్కటి కప్ అండ్ సాసర్, డిన్నర్ సెట్స్, అలా ప్లేట్స్. నేను ఈ మధ్యనే అల్యూమినియం నుంచి స్టీల్ పాత్రలకు మార్చాను కిచెన్లో కొన్ని ఐటమ్స్. ఇప్పుడు స్టీల్ నుంచి కొన్ని క్రాకరీకి మార్చుదాం అనుకుంటున్నాను. అదేంటో కిచెన్లో కొంచెం కొత్త సామాన్లు ఉంటే మాత్రం ఎక్కువసేపు పని చేయాలనిపిస్తుంది నాకు. సో అవి చూస్తూ ఉండగా ఇటువైపు వచ్చేసాను. ఇది వాటర్ ఫౌంటైన్ లాంటివి చిన్నవి ఇంట్లో పెట్టుకోవడానికి, లేదంటే బయట బాల్కనీలో పెట్టుకోవడానికి చాలా బాగుంది. చిన్న గార్డెన్లో ఇలాంటివి పెట్టుకోవచ్చు. అసలు వాటర్ ఫ్లో అవుతూ ఉంటే అక్కడే ఎంతోసేపు నిల్చొని చూశాను నేను ప్రతి ఒక్క ఇది. వీటికి రేట్స్ కూడా ఒకటి 8,000, 12,000 ఆ విధంగా ఉన్నాయి. చిన్నవి చూస్తే మాత్రం చిన్నయే కాస్ట్ ఎక్కువ అనిపించినాయి నాకు. ఈ గౌతమ్ బుద్ధుది ఈ స్టాచ్యూది చూస్తే మాత్రం 7,000 చేంజ్ ఉంది. అసలు అది చూస్తే అంత కాస్టా అనిపించింది. కాకపోతే పట్టుకొని చూస్తే మాత్రం దానికి ఉన్న టెక్స్చర్, దానికి ఉన్న సాఫ్ట్నెస్, అది ఫినిషింగ్ వేరే లెవెల్లో ఉంది. కాబట్టి అది అంత కాస్ట్ ఉందేమో అనిపించింది. తర్వాత ఇటు వచ్చి చూసేస్తే వ్యాజెస్ ఫ్లవర్ వాజ్ ఎంత బాగున్నాయో. కొంచెం ముందుకు వెళ్తే మాత్రము ఇంకొన్ని ఇవి ఏంటి అంటే నాకు ఏమనిపించిందంటే కిచెన్లో పెట్టుకునే స్టీల్ డబ్బాలు లాంటివి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇవి కొంచెం పాష్గా, కొంచెం హైఫైగా ఉన్నాయి. మన దగ్గర ఉండేవి స్టీల్ డబ్బాలు అంతే. వాటికి రేట్ ఎక్కువ, వీటికి రేట్ ఎక్కువ, మన ఇంట్లో వాటికి రేట్ తక్కువ. స్టీల్ వాటికి నాకున్న డిఫరెన్స్ అది అనిపించింది. తర్వాత ఇవి వచ్చేసి షో పీస్, ఇవి కూడా కొన్ని బాక్స్, క్లచెస్ అలాంటివి వేసుకోవడానికి. తర్వాత ట్రేలు, ప్లేట్స్, ఇవన్నీ చూస్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే మా అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ సెల్ఫ్లో పెట్టేది. తర్వాత ఏదో పండగ వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ తీసి కడిగి మళ్ళీ శుభ్రంగా అందులో పెట్టేది. అలాంటిది ఇలాంటివి ఉంటే అట్లా పెట్టుకుంటామేమో అనిపించింది. చూడ్డానికి మాత్రం బాగున్నాయి. ఇవి హ్యాంగ్ చేస్తే వాటి లుక్ వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజెస్. ఇక్కడ వచ్చేసి కొంచెము ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకరీ. వీటిని ఏమంటారో నాకైతే పెద్దగా తెలియదు. కాకపోతే ఇవి కొంచెం కలర్ఫుల్గా అనిపించినాయి నాకు. క్రాకరీ అనగానే వైట్గా కొంచెం వేరేగా అనిపించినాయి. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ కలర్తో చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక కప్ వచ్చేసి 350. కాస్ట్ చూస్తే మాత్రము చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇదేదో మనకు వర్కౌట్ అవుతలేదా అని చెప్పేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి ఇంకా వేరే చూసిన కొద్దీ బాగానే ఉన్నాయి. ఇవి అసలు ఈ బేబీ పింక్ అయితే చాలా బాగుంటాయి చూడ్డానికి, తీసుకుందాం అనిపించింది. కాకపోతే మన బడ్జెట్లో లేదు అది అనేసి వదిలేసా. క్రాకరీయే కాదండి, ఇక్కడ వుడెన్వి కూడా చాలా బాగున్నాయి. అసలు చెక్కతో చేసిన ఐటమ్స్, కొన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్. మనకు ఇంతకుముందు ఒకప్పుడు ఎక్కడంటే మనకు ఎగ్జిబిషన్లోనే కనిపించేవి. ఏదైనా సపరేట్గా ఎగ్జిబిషన్ పెడితే మాత్రం ఆ స్టాల్స్లో చూసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇవి అన్ని ప్లేసెస్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డబ్బులు ఉంటే చాలా ఏదైనా కొనవచ్చు అనిపించింది.
నేను ఇంట్లో నుంచి షాపింగ్కి వెళ్తే మాత్రం ముందు ఏమంటారంటే, ఇంట్లో నువ్వు ఏదైనా ఐటెం కొనాలనుకుంటే దానికి ఇంట్లో ప్లేస్ ఒకటి ఎక్కడన్నా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే నువ్వు కొనాలి. దాని ప్లేస్ దానికి సపరేట్గా పెట్టిన తర్వాతనే నువ్వు ఆ వస్తువు ఇంటికి తీసుకురావాలని అంటారు. అట్లా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ప్లేస్ తక్కువ ఉంటుంది, ఎన్ని ఐటమ్స్ అని పెడతామని చెప్పి అట్లా ఒక 80% షాపింగ్ చూడడం వరకే, కొన్ని కొనను అనమాట. ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ చూస్తుంటే నాకు ఈ మిర్రర్స్ సెక్షన్ వచ్చేసరికి ఐకియాలో చూసినట్టుగా అనిపించింది. సేమ్ ఐకియా రేట్స్ కంటే కూడా ఇక్కడ కొంచెము ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ చూస్తే మాత్రం సేమ్ ఉన్నాయి. ఐకియా క్వాలిటీ మంచి ఫైబర్ గ్లాస్ ఏదైనా కూడా సేమ్ మంచి క్వాలిటీ ఉంది, ఫైన్ క్వాలిటీతో ఉన్నాయి. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందేమో అనిపించింది. అది అందరికీ అలానే ఉంటుందా లేదా నాకే ఇట్లా అనిపిస్తుందా తెలియదు. కొన్ని రెగ్యులర్గా చూసే రేట్స్ కంటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఈ గోల్డెన్ కలర్లో ఫోక్స్ స్పూన్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. తర్వాత వచ్చేసి ఈ క్రాకరీలో ఈ కప్పు, సరే లాస్ట్కి ఒక టీ కప్స్ అన్న తీసుకుందామని చెప్పేసి చూసేసరికి సాసర్ ఒకటి 200, కప్పు ఒకటి 250. సో కప్ అండ్ సాసర్ కలిపేసి 490 రేటు పడింది నాకు. అందుకని చెప్పేసి నేను ఇదేం తీసుకోలేదు, బయటకు వచ్చేసిన. 500 పెడితే నాకు 6 వస్తాయి అనిపించింది బయట తీసుకుంటే. మళ్ళీ మన దగ్గర పిల్లలు ఉంటారు, పగలు కొడతారు, అంత కాస్ట్లీ మెయింటెనెన్స్ అవుతుందా కాదా అనేసి కూడా కొంచెం ఆలోచించిన. కాకపోతే తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంటే బాగుండు అనిపించింది. ఎప్పుడు ఏది చూసినా కానీ ఫస్ట్ కొనాలనిపిస్తుంది, రేట్ చూసేసరికి వద్దనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా అది తీసుకుంటే బాగుండు, మళ్ళీ అక్కడికి పోతామో లేదో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది నాకైతుందా అందరికైతుందో తెలియదు, నాకు మాత్రం ఆ ఫీల్ ఉంటుంది ఎప్పుడు. సో షాపింగ్ అంతా చేసేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆ వస్తువులను చూసేదాకా నాకైతే నిద్ర పట్టదు. అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ కొన్నాను నేను అక్కడ. బ్యాగ్ వచ్చేసి ఇది 800, 890 ఏమో పడింది. తర్వాత వచ్చేసి బట్టలు చెప్పాను కదా, పిల్లలు బట్టలు షాపింగ్ చేసినంతసేపు నేను కింద క్రాకరీ ఐటమ్స్ చూసి షాపింగ్ చేసినాను. అందులోనే ఇవి డ్రెస్సెస్ తీసుకున్నారనమాట. ఈ షర్ట్ వచ్చేసి ఆఫర్లో ఇది షర్ట్ పీస్ బ్లాక్ లేదు, బ్లాక్ షర్ట్ కుట్టించుకుంటానని చెప్పేసి క్లాత్ తీసుకున్నాడు బాబు. తర్వాత ఇది కాస్ట్ 1200 ఏదో సంథింగ్ ఆఫర్లో వచ్చింది, కానీ తెలియదు నాకు అంతగా. ఇది ఆషాఢం ఆఫర్లో అనుకుంటా. కాకపోతే లైఫ్ స్టైల్లో పెద్ద ఆషాఢం ఆఫర్స్ అలాంటివి ఏం వర్తించాయి అనుకుంటా, అక్కడ అయితే ఏం లేవు. ప్యాంట్ వచ్చేసి 4000 ఉంది. ఇది యాంకిల్ లెంత్ అంట. ఈ ప్యాంట్కి కాంబినేషన్ కలరు ఈ షర్ట్ తీసుకున్నాడు బాబు. సో ఈ షర్ట్ వచ్చేసి మీడియం సైజు, ఇది కూడా 2000 అలా పడింది. ఓవరాల్గా లైఫ్ స్టైల్లో మేము చేసిన షాపింగ్ ఒక 2 షర్ట్స్, ఓ ప్యాంట్, తర్వాత ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, చిన్న క్లచెస్ అలాంటివి చేసాము. నియర్లీ 10,000 బిల్ దాటిపోయింది. తర్వాత ఇంకా ఇదంతా వర్కౌట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి నేను యాక్చువల్గా వెళ్ళింది క్రాకరీ ఐటమ్స్కి. అక్కడ మాత్రమే కొనలేను, మిగతావన్నీ చూసి షాపింగ్ చేసా. సో నెక్స్ట్ ఏమన్నా కొందామని చెప్పేసి అనుకున్నా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో క్రాకరీ కొనలేననే బాధ మనసులో ఎక్కడన్నా ఉండిపోయింది. అంతలోపు నేను వర్క్ చేసే ప్లేస్లో మా కొలీగ్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి క్రాకరీ ఐటమ్ తీసుకొచ్చారు. అసలు అది చూడగానే ఎక్కడ లేని సంతోషం అనిపించింది. తొందరగా ప్యాకింగ్ అన్బాక్సింగ్ చేసేసి వెంటనే అన్నీ చెక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సెలో కంపెనీ వాళ్ళది. ఇందులో 34 పీసెస్ ఉన్నాయి. ఒక 6 ప్లేట్స్, 6 టిఫిన్ ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్, సర్వింగ్ బౌల్స్ అలా ఉన్నాయన్నమాట. ఇలాంటివి 2 సెట్స్ తెచ్చాము. ఒక సెట్ మాత్రం ఓపెన్ చేసి మీకు కనిపించడానికి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అసలు చాలా రీజనబుల్ రేట్ అనిపించింది. క్రాకరీ ఐటము నీట్ ఫినిషింగ్తోనే చూడగానే అసలు వైట్ కలర్లో క్లాసీ లుక్ ఉంది. ఇలాంటిది నాకెందుకు దొరకలేదా, అంత షాపింగ్లో వెతికినా అనిపించింది. కాకపోతే మనసంతా దానిపైనే ఉండిపోయింది, దొరికింటే బాగుండు, నేను కూడా ఒకటి తెచ్చుకునేదాన్ని అనిపించింది. ఏదైతే ఏముంది, మన దగ్గరికి అయితే క్రాకరీ ఐటమ్ వచ్చేసింది కదా, కనీసం విండో షాపింగ్ అయినా చేద్దాం అన్నట్టుగా ఈ విధంగా చూసి ఎంజాయ్ చేస్తున్నాము నేను మా ఫ్రెండ్స్. ఇవి సాల్ట్ బాక్సెస్, ఇవి వచ్చేసి కప్స్, 6 స్పూన్స్. తర్వాత ఇది పైన ఇది తీసేసరికి కింద మాత్రము బౌల్స్, సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి. ఇవి చిన్నగా సూప్ బౌల్స్. తర్వాత టిఫిన్ ప్లేట్స్, మామూలుగా తినే ప్లేట్స్, పెద్ద ప్లేట్స్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం చాలా బాగుంది. మ్యారేజెస్కే కానీ ఇంకా వేరే గృహప్రవేశాలకి అట్లా వెళ్ళినప్పుడు డిన్నర్ సెట్ అనమాట ఇది. చూడ్డానికి ఎంత నీట్గా ఉందో అసలు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మెయింటెనెన్స్ చాలా కష్టం అని చెప్పొచ్చు. కింద పడిందంటే అంతే ఇంకా.
ఇక్కడ మా ఫ్రెండ్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాటి గురించి చూపిస్తూ ఉంది. నేను వీడియో తీస్తూ ఉన్నా. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది కన్వర్జేషన్. కాకపోతే నేను అది రికార్డ్ చేయలేదు. ఇక్కడ తీసేవి టిఫిన్ ప్లేట్స్ అంటే తెచ్చిన తర్వాత చూడడము ఒక ఆనవాయితీ అనమాట. అది చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో తెచ్చిన వాళ్ళు తెచ్చారు, మేము మాత్రం వీటిని చూసి ప్రతిదీ ఓపెన్ చేసి చెక్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇవి మాత్రం ఇలా 34 పీసెస్వి 2 సెట్స్ తెచ్చారు. 2 సెట్స్లో సేమ్ పీసెస్, కాకపోతే ప్లేట్స్ పైన కలర్ మాత్రం వేరుగా ఉందన్నమాట. ఒకటి బ్లూ అండ్ ఎల్లో మిక్స్గా ఉంది. ఇక్కడ చూపించే కలర్ ఎల్లో అండ్ గ్రీన్ వచ్చింది కదా ఫ్లవర్, వేరే దాంట్లో మాత్రం బ్లూ వచ్చేసింది. సో 2 సెట్స్ సపరేట్గా తీసుకొచ్చారు. ఈ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా నీట్గా అనిపించింది. వైట్ పైన లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మంచి కాంబినేషన్, చూడడానికి చాలా బాగా అనిపించింది. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చూసిన తర్వాత ప్యాకింగ్ ఎలా ఉందో అలా ప్యాక్ చేసి పెడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి గ్లాస్ మగ్స్, జ్యూస్ తాగడానికి, పాలు తాగడానికి, లేదంటే కాఫీ తాగడానికి చాలా బాగుంటాయి. వీటిని చూస్తే మాత్రం అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత బాగా వచ్చినాయా అనిపించింది. తక్కువ అంటే మరి అంత తక్కువ ఏం లేదండి. 400 సంథింగ్, 399 ఆర్ 400కి 6 మగ్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది హాట్ ప్యాక్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి మనకు వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ 4 తినొచ్చు దీంట్లో పెట్టే రైస్, అంత బాగుంది. ఇది కలర్ లైట్ పింక్ కలర్, చూడడానికి అసలు చాలా ప్రెట్టీగా అనిపించింది. ఇలా క్లోజ్ చేసి పెడితే 24 అవర్స్ వరకు హాట్గా ఉంటుందంట రైస్. ఇది వచ్చేసి నెక్స్ట్ గ్లాస్ కప్స్ అనమాట, కప్ అండ్ సాసర్స్. 6 కప్స్ 6 సాసర్స్ ఉన్నాయి. ఇది ప్యాక్ ఫుల్ పైన అంతా ప్యాక్ చేసి ఉంది. అది మేము ఓపెన్ చేసి ఏం చూడలేదు, జస్ట్ పైనుంచే ఇలా వీడియో తీశాను నేను. సాసర్స్ కాకుండా ఇక్కడ కప్ బౌల్స్ ఇచ్చారనమాట. 6 కప్స్కి 6 బాల్స్ ఉన్నట్టున్నాయి. మేము అదేమో ఓపెన్ చేసి చూడలే, కాకపోతే వైట్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇవి సపరేట్గా 6 కప్స్ సపరేట్ సర్వింగ్ బౌల్స్ లాగా తీసుకొచ్చారు. ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ అండి. మళ్ళీ మేము ఇవి చూసిన తర్వాత యథావిధిగా ప్యాక్ చేయాలి. తీసేటప్పుడు ఏది ఎందులో నుంచి తీస్తున్నామా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వాటిని మెల్లగా హ్యాండిల్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ అలా పెడుతున్నారు. తీసినంతసేపు భయంగానే ఉంది, ఎక్కడ ఏది పడిపోతుందా అని చెప్పేసి. ఇవన్నీ తీసి చూడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ప్యాకింగ్ ఒక ఇది అనిపించింది మాకు. ఏది ఎందులో నుంచి తీసినామా అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నేను కొన్ని ఇవి క్లిప్స్ మీకోసము ఇలా పెట్టి చూపిస్తున్నాను, ఏమేమి ఉన్నాయి ఓవరాల్గా. ఇంతకు షాపింగ్ ఎలా చేశాను, ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my channel.